నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. బీఆర్ఎస్కు ఊరట, కాంగ్రెస్కు ఒక లెక్కన ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనుకోవచ్చు. నిజంగానే కమిషను విధి విధానాలు ఏమిటి, నిబంధనలు నిజంగానే పాటించలేదా? రాజకీయ పండితులు, ఆయా రంగంలో నిష్ణాతులు అంతకుముందు వ్యక్తం చేసిన అభిప్రాయాలని దాదాపుగా కోర్టు వ్యక్తం చేయడం, దీని వెనుక అంటే ప్రభుత్వం ఆరోపణల్లో నిజం లేదా, అసలు ఏం జరిగింది, ఏం చేయాల్సి ఉంది, దీంతో పాటుగా ఆర్టీసీ సమ్మె, ఈ విషయాలకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదు మన దగ్గర సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్తే. ఇవాళ హైకోర్టు తీర్పు పైన మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు ఊరట అన్నారు, ఇది మహా విజయం అని చెప్తాను నేను బీఆర్ఎస్. ఎందుకంటే 26వ వార్షికోత్సవాన్ని ఇంకో 4 రోజుల్లో జరుపుకోబోతున్న ఈ పార్టీకి వారి ప్రభుత్వంలో అనుసరించిన విధానాలకు ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో అది కాంగ్రెస్కు చెంపపెట్టు, బీఆర్ఎస్కి భారీ విజయం అని చెప్పొచ్చు. ఒక న్యాయవాదిగా మాత్రమే మాట్లాడతాను నేను. భారీ విజయం అంటున్నారు. భారీ విజయం. సుప్రీంకోర్టు లేదా? ఈ కేసు ఎక్కడ పోయినా గెలవదు. అంతేనా? ఎందుకంటే ఇది ఈ 3 పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్ అంటే పొరపాటు, తప్పు సెకండ్ కొంచెం ఎక్కువ ఉన్నది, పొరపాటు కంటే తప్పు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, తప్పు మీద బ్లండర్. ఇది బ్లండర్. ఇది కాంగ్రెస్ చేసింది, ప్రభుత్వం కాదు, పీసీ ఘోష్ చేసింది. కాంగ్రెస్ ఏమంటలేను. పీసీ ఘోష్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విచారణకు ఆదేశించిందో అది 100% కరెక్ట్. పీసీ ఘోష్ నియామకాన్ని కోర్టు తప్పట్లే. నియామకమే తప్పని కేసీఆర్ కోర్టు పోయిండు. అవును, అది మొదటి డిమాండ్. నియామకం తప్పు కాదు, కోర్టు చెప్పింది. నియమించిన తర్వాత ఆయన ఏదైతే ప్రొసీజర్ ఫాలో కావాలనో, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంత చిన్న పొరపాటు ఎట్లా చేసిండు అనేది ఇది బ్లండర్. ఇది అని అంత పెద్ద పొరపాటు ఎట్లా చేయగలిగిండు? ఏం పొరపాటు చేసిండు ఆయన? ఆయన ఏం చేసిండంటే, ఇప్పుడు విట్నెస్లను ఎగ్జామిన్ చేసేటప్పుడు అవతలి పార్టీకి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను నిమిదోక విచారణ కోసం నువ్వు నాకేదో నేరం చేసినావు అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తాను. నిన్ను ఎగ్జామిన్ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నీకు హక్కు ఉండాలి. అవును, లేకుంటే నిందలే నిజాలవుతాయి. నిందనా నిజమా అని తేలాలంటే నువ్వు చెప్పేది క్లీన్ హార్ట్తో చెప్తున్నావా, దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయనేది చూడాలి కదా. అయితే దాదాపుగా చాలామంది ఇంజనీర్లు కానీ కేసీఆర్, హరీష్, స్మితా సబర్వాల్ కావచ్చు, ఆనాడు జోషి గారు కావచ్చు, చీఫ్ సెక్రటరీగా అండ్ ఇరిగేషన్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసిన జోషి గారు, వీళ్ళెవరు కూడా వాళ్ళని అక్యూజ్డ్గా పిలవలే, వాళ్ళని సాక్షులుగా పిలిచారు. సాక్షులుగా పిలిచిన తర్వాత నేరారోపణ చేయవచ్చు, కానీ నేర నిర్ధారణ చేయకూడదు, క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా. ఏమని చెప్పాల్సి ఉండే అంటే నోటీస్ ఇవ్వాలి, సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వాలి. మీ మీద ఫలానా వాళ్ళు ఇట్లా ఆరోపణలు చేశారు, ఫలానా ఇంజనీర్ మిమ్మల్ని తప్పు పట్టారు, మీరు పట్టించుకోలేదు, మీరు నిర్లక్ష్యం చేశారని చెప్పారు, మీరు మీ ఇష్టం వచ్చిన ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఆరోపణ చేశారు, దీనికి మీ సమాధానం ఏందని రాతపూర్వకంగా నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లాయర్ను పెట్టుకునే రైట్ ఇవ్వాలి. అవతలి వాళ్ళను ఆరోపణ చేసిన వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ సాధారణ న్యాయ సూత్రాలు, దీనికి ఏం రాకెట్ సైన్స్ అక్కర్లేదు. లా చదివే పిల్లోడిని అడిగినా చెప్తాడు, మీ అమ్మాయి లా చదువుతుంది, లా చదివే అబ్బాయిని అడిగినా అమ్మాయిని అడిగినా చెప్తారు. ఇది జస్టిస్ అనేది వన్ సైడ్ ఉండకూడదు. కానీ అంత పెద్ద లోక్పాల్గా దేశానికే మొదటి లోక్పాల్ అయిన పీసీ ఘోష్ గారు ఇంత చిన్న మిస్టేక్స్ అంటే మా భాషలో చిన్నవి, బట్ పీసీ ఘోష్కి అయితే ఇది పెద్ద మిస్టేక్ అన్నట్ట. ఎందుకు చేసినట్లు ఆయన అలవోక కాదు, ఏదో ఉండి ఉంటుంది దాని వెనకాల, నాకేం తెలియదు. కానీ చేయకూడదు అట్లాంటి పొరపాట్లు. చేశాడు ఆయన, ఆ పొరపాటు చేశాడు కాబట్టి ఈ కేసు లోపలికి పోలేదు. ఎందుకంటే డోర్ కాన్నే అర్థమైపోయింది, ఈ తప్పుడు డోర్ అనేది డోర్ కాన్ అర్థమైపోయింది. వాళ్ళు తలుపు తీసి లోపలికి పోయి ఆయన చెప్పిన విషయాలు కరెక్టా రాంగా అనేది వాళ్ళు తలబెట్టి చూడలే. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది, నిబంధనలు పాటించలేదు. ఏ నిబంధనలు ఉండాల్సిందే, ఎక్కడ ఉల్లంఘన జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఉంటుంది కదా,
సెక్షన్ 8లో స్పష్టంగా చెప్పారు ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని విచారించాలని అన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలనేది స్పష్టంగా చెప్పారు. ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు. కాబట్టి ఇది ప్రొసీజరల్ ల్యాప్సెస్ కింద మెటీరియల్ లోపలికి పోయి పరిశీలించకుండానే ఇది టెక్నికల్ గ్రౌండ్ మీద కొట్టేశారు. కానీ ఒకవేళ ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకొని వెళ్ళి ఎక్కడ పోయినా గెలవదు అది. నేను ఒక కేసు చేశాను, అడ్వకేట్గా కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కోర్టులో ఆసక్తికరమైన కేసు అది. ఇటు 30 మంది అటు 30 మంది కొట్లాడుకుంటే జడ్జిమెంటు టైప్ చేశారు. అయితే ఆ స్టెనో లీక్ చేసింది వాళ్ళకు. ఆ స్టెనోకు ఫస్ట్ జడ్జిమెంట్ ఇస్తారన్న. ఆ స్టెనో ఏం చేసింది, వీళ్ళకి చెప్పింది మీకు శిక్ష పడుతుందని చెప్పింది. అడ్వకేట్ చెప్పింది అనుకోరాదు, అడ్వకేటు వాళ్ళకి చెప్పిండు రేపు మీరు ఇటు నుంచి ఇటే జైలు పోవాల్సి వస్తుంది, బెయిల్ ఇవ్వడు, శిక్ష పడుతుంది మీకు అని. నేను కొత్తగా హైకోర్టు నుంచి ఒక 1 year ఇక్కడ చేసి మొలుగుపోయినా. పోతే అందులో ఒక అతను, ఆ 30 మందిలో ఒక అతనికి ఫారెస్టర్గా జాబ్ వచ్చింది, ఆర్డర్ ఉన్నది, ఇక జాయిన్ కావాల్సి ఉన్నది. అయితే అతను వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడు. ఏంది అంటే మమ్మల్ని జైలు పంపుతారట, నా ఉద్యోగం పోతుంది, నోట్లో మన్ను పడుతుంది, చాలా కష్టపడితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నాకు, నేను జాయిన్ అయ్యేది ఉన్నది, ఎట్లా నన్ను కాపాడాలి అంటే ఏం చేయాలని ఫైల్ తెచ్చి ఇచ్చారు. నేను అడిగిన అడ్వకేట్ను, చాలా సీనియర్ అడ్వకేట్ ఆయన, అంటే ఏం చేస్తామయ్యా, ఆల్మోస్ట్ ఆయన జడ్జిమెంట్ అంతా టైప్ చేయించిండు, రేపు వచ్చి కోర్టులో అనౌన్స్ చేయడమే ఉంది అని. అంటే ఏం చేయరాదు అంటే ఫైల్ అయితే నీకు పంపిస్తున్నా, నువ్వు చూడేదన్నా, నీకు ఆలోచన వస్తే ఏదైనా అడ్డుపడొచ్చాను అన్నాడు. అందువల్ల అది తీసుకుపోయి రాత్రి అంతా చదివిన, కేసు మొత్తం చదివిన, బరాబర్ శిక్ష పడుతుంది, నేను జడ్జిగా ఉన్నా శిక్ష ఇస్తా. అయితే పకడ్బందీ ఉంది, అందరు ఎవిడెన్స్ చెప్పిండ్రు, పక్కా ఎస్టాబ్లిష్ అయింది కేసు. అంటే సుప్రీంకోర్టు పోయినా అది శిక్ష పడాల్సిన కేసే. అయితే నేను మళ్ళీ ఆలోచించిన, ఈ పోలీసు వాళ్ళు చాలా టెక్నికల్ మిస్టేకులు చేస్తుంటారు, అట్లాంటిది ఏదైనా దొరుకుద్దా అని చూస్తే దొరికింది. దొరికినాక రాత్రి 12 గంటలకు ఇక పొద్దుగాలు లేచి ఫస్ట్ మేజిస్ట్రేటు బెంచ్ మీదకి రాకముందే ఛాంబర్లో పోయి, సార్ ఎందుకంటే రాగానే చదువుతాడు జడ్జిమెంట్, సార్ మీరు ఇది ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వాలనుకున్నారో ఆ కేసులో నేను అపేర్ అవుతున్నా అంటే, జడ్జిమెంట్ ముందు అంటే ఉన్నది కదా సార్, మనకు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసేదాకా ఏ స్టేజ్లైనా ఒకవేళ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే చేయొచ్చు అని రూల్ ఉంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఫలానా జడ్జిమెంట్లో ఇట్లా చెప్పిందని అవన్నీ పెట్టినాక ఏం చెప్తావు నువ్వు అన్నాడు. నేను కోర్టులోనే చెప్తా సార్ అన్నోలే నా మెమోరాండం తీసుకున్నాడు, దాని మీద పాత అడ్వకేట్ నో అబ్జెక్షన్ రాసి ఇచ్చాడు. కోర్టు రాగానే ఏదో చెప్పు అన్నాడు. అంటే నన్ను ఈ కేసు బిల్డ్ అయిందంతా కూడా ఆ దరఖాస్తుదారుడు ఇచ్చిన దరఖాస్తు మీద. అయితే ఆ దరఖాస్తు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను కొట్టిళ్ళు, నువ్వే కదా ఇచ్చేది, నువ్వు ఇచ్చినావు, నువ్వేం చేసినావు అంటే మంచిగా పెన్నుతో సంతకం పెట్టావు. అయితే అదే విట్నెస్ను ఒక 1 year తర్వాత కోర్టులో జడ్జి గారు ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు ఆయన ఎల్ముద్రేసాడు. అంటే ఇప్పుడు ముందు ఎల్ముద్రేసి తర్వాత 1 year తర్వాత సంతకం పెడితేనేమో ఇతని 1 yearలో నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ముందు సంతకం పెట్టి తర్వాత అందులో అడిగిండు ఎల్ముద్రేస్తా అంటే నాకు చదువు రాదని చెప్పిండు, నేను సంతకం పెట్టి అంత చదవలేదు అన్నాడు. అన్నోళ్ళే రెండోసారి అంటే జడ్జి దగ్గర ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు అప్పుడేమైందంటే నేను ఇది తీసుకొచ్చి ఈ కేసు మొత్తం బిల్డ్ అయిందే ఈ దరఖాస్తు మీద, ఈ దరఖాస్తు ఆయన రాలేదని చెప్పాను. ఆయన రాయలేదు, ఆయన సంతకం చేయలేదు కాబట్టి, ఆయన రాయలేదు, ఆయన సంతకము చేయలేదు. కాబట్టి ఈ కేసు మొత్తం నడిచింది దాని మీదనే కదా. కోర్టు టైం వేస్ట్ అయింది, మీ టైం వేస్ట్ అయింది, అంతా వేస్ట్ అయింది. అది అప్పుడేమో సంతకం పెడతాడు, తర్వాత ఏమో నాకు చదువు రాదంటాడు. మీ ముందే చెప్పిండు కదా చదువు రాదని, మరి ఆ సంతకం తప్పు కదా, ఆ సంతకం తప్పు అయినప్పుడు కేసు తప్పు కదా, కొటేషన్. గవర్నమెంట్ అప్పీల్ కూడా పోలే, దొరికిపోయారు. అదే అంటే కేసు ఎంత బలంగా ఉన్నా ప్రొసీజరల్ మ్యాటర్లో కనుక ఫెయిల్ అయినట్టే. 40 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను. మీరు ఎట్లా పట్టుకున్న దాన్ని, ఎట్లా గుర్తుపెట్టిన దాన్ని? నేను టెక్నికల్ మ్యాటర్స్ అన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తాం అన్నట్టు. ఆ కేసులో ఛార్జ్షీట్ పక్కా ఉంది, అన్ని పక్కా ఉన్నాయి. కానీ ఆయన ఈ విట్నెస్ ఎగ్జామినేషన్ ఆ ఫైల్లో ఉన్నాయి. ఈయన ఇక్కడ ఇచ్చిన దరఖాస్తుకును దానికి తేడా ఏముందని చూస్తున్నప్పుడు ఆడ ఏల్ముద్ర కనబడ్డది. అదే ఇదేంది, ఈయన PW అని అంటాం, ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 1. ఎవరు ఉంటారు, దరఖాస్తు ఇచ్చిన అతనే ఉంటాడు. అది ఇది సంతకం కనబడుతుంది, దాన్నేమో ఏల్ముద్ర కనబడుతుంది. కాబట్టి సినిమా ఉంది, ఒక్క గ్రౌండ్ మీద పోయింది. ఇట్లా చాలా పోతుంటాయి ప్రొసీజర్లు. ఇప్పుడు ఇంకొక అతను కూడా జాబ్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్లో. ఆయనకు మేజిస్ట్రేట్ శిక్ష వేయడానికి రెడీగా ఉండే, అది కూడా జడ్జిమెంట్ అయిపోయింది, బయటికి లీక్ అయింది.
అడ్వకేట్లకు చెప్తారు జనరల్గా శిక్ష పడుతుంది వాళ్ళను రెడీ అయ్యి రమ్మని చెప్పండి అని చెప్తారు, స్టెనోలు చెప్తారు. అయితే ఆ కేసులో కూడా ఏమైందంటే ఏ కోర్టులను అయితే విచారణ జరిగిందో కేసు అంతా చర్చకు వచ్చిందో నేరం జరిగిందేమో కాగ్నిజెన్స్ తీసుకున్నది జమ్మికుంట దగ్గర. అయితే ఎక్కడ కాగ్నిజెన్స్ జరుగుతుందో అక్కడి కోర్టు విచారించాలి. ఈయనేమో అది ఆలోచించకుండా ఆ కొట్టింది ఎక్కడ అన్నప్పుడు 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి అన్నట్టు. అయితే మేజర్ ఇన్సిడెంట్ మీద విచారణ జరిగింది. ఆ మేజర్ ఇన్సిడెంట్ అక్కడి కోర్టు అది. నేను డైరెక్ట్ జడ్జి ముందుకు వచ్చి మీకు విచారించే అధికారం లేదు ఈ కేసు అని చెప్పిన. జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఎందుకు అన్నాడు, ఇలా మీరు తీసుకున్న ఛార్జెస్ చూస్తే ఈ నేరం జరిగింది మన దగ్గర కాదు, ఇది హుజరాబాద్ కోర్టు పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఈ విచారణ తప్పు అని చెప్తే ఒప్పుకున్నాడు. కేసు కొట్టేసి అందులో కూడా శిక్ష పడే కేసు. ఈ 2 కేసులతో నాకు అక్కడ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు పీసీ ఘోష్కు అదే సేమ్. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఆ కేసు గెలవదు అంతే లేదు. రెండవది ఇప్పుడు ఆ కమిషన్ లేనట్టే. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా విచారణ చేయాలంటే కొత్త కమిషన్ వేసుకోవాలి. ఇంకా అంత టైం మళ్ళీ విచారణ చేయడం. అంటే కాళేశ్వరం విషయాన్ని పబ్లిక్లోకి తీసుకొని వెళ్లే ముందు నిజాలు ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ గుర్తించిందా? ఎందుకలా దాన్ని అంత హైప్ చేసినట్లు కారణం ఏమిండొచ్చు? అంటే ఈ కేసు కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఇది ఘోష్ గారు చేసిన పొరపాటు. ఓకే. అయితే వీళ్ళు ఏంటంటే కేసీఆర్ను దోషిగా చూపెట్టడానికి బాగా హైప్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారును మీ సిఎస్ని ఫోన్ చేస్తే నేను రానని చెప్పిన. ఈ టైంలో నేను విశ్రాంతి తీసుకున్న సమయం. మోరోవర్ నాకు వాటర్ మీద స్టడీ చేసే అవకాశం రాలేదు. నాకు ఆ నీళ్ళ లెక్కలు కానీ ఆ గొడవలు కానీ తెలియయి. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్. మా తాత తరాల నుంచి కూడా 5 తరాలుగా మేము జడ్జీలమే. వ్యక్తి చాలా మంచివాడు. ఆయన వెనకట వాళ్ళ ముత్తాత తాత బ్రిటిష్ గవర్నమెంట్లో మొట్టమొదటి జడ్జి భారతదేశంలో. ఒక ఇండియన్ బ్రిటిష్ వాళ్ళు జడ్జి ఇవ్వడం అనేది ఫస్ట్ వీళ్ళ ముత్తాత. అయితే అట్లా చెప్పుకుంటూ వచ్చిండు నాతోని. నేను ఇట్లా చేస్తాను అనుకోలేదు, కానీ ఏంటంటే ఆయనకు తెలియదు కాబట్టి ఎవరో ఇంజనీర్తో రాయించిండు. సరే చూడకుండా సంతకం పెట్టిండు, అది అట్లా వచ్చేసింది. అది అధ్యయనం చేయలేదు ఆయన. వీళ్ళు ఇప్పుడు వర్తమానంలో లేదా భవిష్యత్తులో కాళేశ్వరం పైన ఏం జరగవచ్చు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఒకవేళ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగానే లెటర్ ఇచ్చారనుకోండి, అది కొట్టేస్తారు. ఆ లెటర్ కూడా నడవది. ఒకవేళ ఎన్డీఎస్ఏ దాని మీద లెటర్ ఇచ్చింది అనుకోండి, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, అంతేగాని ఏముండదు. కానీ ఒక నైతిక విజయం కేసీఆర్కి ఏంటంటే, కూలిపోయింది ఆర్కియాలజీలో పెట్టాలని కోదండరామ్ లాంటి వాళ్ళు, కూనంనేని సాంబశివరావు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి తప్పు చేశాడు. ఏంటంటే ఇది రిపేర్ చేస్తున్నాము అన్నాడు. అంటే వాళ్ళ మాటల మీదనే వాళ్ళు కాంట్రాడిక్ట్ చేసుకున్నారు, వ్యతిరేకించుకున్నారు. ఇది గొప్ప విజయం కేసీఆర్కు. ఎందుకంటే మరి కూలేశ్వరం ఆర్కియాలజీ మ్యూజియంలో పెట్టాలి, ఇది అక్కర రాదు, 1,00,000 కోట్లు గంగల పోసిండు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రిపేర్ చేస్తున్నారు? రిపేర్ చేయమని మీలాంటి వాళ్ళే కదా అడిగింది. రిపేర్ చేయమని అడిగినాం, కరెక్ట్. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది, విజిలెన్స్ కమిటీ చెప్పింది, ఈ ఘోష్ కూడా చెప్పిండు రిపేర్ చేయమని. కానీ కూలేశ్వరం అన్నాడు కదా, ఇక అది పనికి రాదన్నాడు కదా, గంగల పోసిండు అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఆయన మాటలను ఆయన వెనక్కి తీసుకొని కట్టమని చెప్తున్నాడు అంటే అది నైతిక విజయం కేసీఆర్కి, టీఆర్ఎస్కి. రెండవది ఏంటంటే ఎప్పటికైనా అది గుర్తించాల్సిన వాస్తవం. నేను కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన కూనంనేని కూడా ఒక ఆట ఆడుకున్నా నేను. ఈ పనికిరాదు మ్యూజియంలో పెట్టాలంటే నీ పార్టీ స్టాండా, నీ స్టాండా, ఆంధ్రోని తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షుని చేస్తే గిట్లనే అయిద్దని చెప్పి పెడితే మళ్ళీ ఆ పార్టీ నాయకులు నాకు ఫోన్ చేసి ఇక మావన్ని వదిలేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడిన ఎవడు పడితే వాడు. కోదండరామ్ ఇంత తెలంగాణ కోసం కష్టపడ్డాడు. అదే కింద నుంచి పైనుంచి నీళ్ళు వస్తాయి కానీ కింద నుంచి ఎత్తిపోతారా? అంటే ఆంధ్ర వాళ్ళు ఏదైతే అన్నారో నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడేరు, కానీ అదే గొంతు అప్పుడు వాళ్ళు అన్నది. మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలి అటువంటిప్పుడు? నీళ్ళు లేవని ఇస్తలేరని కదా. 7 బ్యారేజీలు కేసీఆర్ 3 నెలలు కట్టిండు, 3 ఏళ్ళలో కట్టిండు 7 బ్యారేజీలు. సదర్ మాటు, దాని తర్వాత సగంలో ఉన్న ఎల్లంపల్లిని కంప్లీట్ చేసిండు తలుపులు పెట్టి. దాని తర్వాత సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, దాని కింద సమ్మక్క, దాని కింద సీతారామ సగంలో వదిలేసిండు, ఎందుకంటే గవర్నమెంట్ పోయింది. 7 బ్యారేజీలను 3 ఏళ్ళలో కట్టిండు. 57 ఏళ్లలో ఒక్క బ్యారేజ్ కట్టలేదు వాళ్ళు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, డెల్టా భూములకు నీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు అదే అన్నది, వేగంగా పనులు చేయడం వలన నాణ్యత ప్రమాణాలు పట్టించుకోవడం లేదు, అందువల్ల అది కూలిందని అప్పట్లో అన్నమాట. మా డ్రైవర్ కార్ నడుపుతూ ఉంటాడు, 28 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడు. నేను ఎంత తొందరనది బుచ్చన్నకు నేను 45 నిమిషాలు వస్తానని చెప్పినా కూడా ఆయన పద్ధతిలో ఆయన నడుపుకుంటూ వచ్చిండు. కానీ నేను చెప్పినందుకు ఆయన
తొక్కలేదు ఎక్సలేటర్. ఓకే. ఎలాంటి వాళ్ళు అంతే. ఈ ప్రపంచంలో ట్రంప్ వచ్చి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర 2 గొప్పతనాలు ఉన్నాయి. స్టాండర్డ్ విషయంలో కాంప్రమైజ్ కారు, రెండవది లంచం ఇయ్యరు ఎవరికి. సీఎంకి ఇవ్వరు, అక్కడ నా ఇరిగేషన్ మినిస్టర్కి ఇవ్వరు, ఈఎన్సీకి ఇవ్వరు, సైట్ ఇంజనీర్కి ఇవ్వరు, ఆఖరికి సూపర్వైజర్ కూడా ఇవ్వరు. ఈ రెండు, ఇదొకటే కాదు, ఎల్ఎన్టీకి ఉన్న పేరు ఇది. నాణ్యతలో కాంప్రమైజ్ గారు, ఎవరికి లంచాలు ఇయ్యారు ఇప్పుడు కూడా. అందుకే కదా వాళ్ళతో గొడవ రేవంత్ రెడ్డికి. మెట్రో ఎందుకు వెనక్కి పోయింది? ఈయన బాగా సతాయిస్తూ ఉంటే మెట్రో కూడా మీరే తీసుకోండి అని చెప్పి వెనక ఇచ్చేసాం. ఇంకా వాళ్ళకి 1400 కోట్లు ఇవ్వాలి ఆయన. అంటే నేనేమంటున్నా అంటే ఎవరి మీద ఆరోపణ చేయొచ్చు కానీ ఎల్ఎన్టీ మీద ఆరోపణ చేయరాదు. రెండోది తొందరపడలే. నేనే విట్నెస్, ఐ విట్నెస్. ఏంటి ఘోష్ గారికి కూడా చెప్పా నన్ను ఎంక్వైరీ చేసినప్పుడు. ఏంటంటే జనవరి 1, 2019 కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మేడిగడ్డ విజిట్. ఫస్ట్ జనవరి శుభాకాంక్షలు చెప్పాలి కదా ఆయనకు. సరే హైదరాబాద్లో ఉంటలేడు కదా, మేడిగడ్డ పోతాడు కదా, నాకు ఇన్విటేషన్ లేదు, నేను చైర్మన్, హైదరాబాద్ లేదు. ఆయన పోయినా హెలికాప్టర్లో దిగిండు. జోషి గారు సిఎస్, జోషి గారు, కేసీఆర్ గారు, మహేందర్ రెడ్డి గారు అప్పుడు డీజీపీ వచ్చినాక నన్ను ఆపరు కదా చైర్మన్ కాబట్టి, అందరిని ఆపిన్లు. మేము 10 మంది మీ కేసీఆర్ గారితో అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు పుటం మధు ఓడిపోయినట్టున్నాడు శ్రీధర్ బాబు అప్పుడు. సో అందరం కలిసి పోయినాం వాడికి సైట్కు. మేడిగడ్డ ఇట్లా కనబడుతూ ఉంది, వ్యూ పాయింట్ అని పెట్టారు, ఒక గుడిసేసిండ్రు. మేడిగడ్డ ఇట్లా కనబడుతుంది, ఆడ మ్యాప్ పెట్టిండ్రు. ఆ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మెగా కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు అలా. అయితే ఆయన పరిచయం చేసుకున్నాడు నన్ను, కృష్ణారెడ్డి గారిని. అయితే కేసీఆర్ ఏమన్నాడు, మా పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మాకు ఇది చాలా అత్యవసరంగా పూర్తి చేయాలి, 4 నెలల్లో చేయాలన్నాడు. ఎందుకంటే 5వ నెలలనే ఎలక్షన్ అది, మేల. ఇది అన్నది జనవరి 1. ముఖం మీద అన్నాడు సుబ్రహ్మణ్యం, సారీ సార్, ఇట్ వోంట్ కంప్లీట్, వీ కాంట్ డూ ఇట్, మినిమం ఇట్ మే టేక్ 6 months అని చెప్పి. 6 నెలల లోపల ఒక రోజు ముందు కూడా మేము మీకు ఇవ్వలేమని చెప్పిండు ముఖం మీద. షాక్ అండి ఆయన. ట్రై చేయండి అన్నాడు. సార్ మా దానిలో ట్రై ఉండదు, మేము ఒక డేట్ పెట్టుకున్నామంటే ఆ డేట్ లోపల చేసిస్తాం. చూడండి మీరు ఎంత వర్క్ ఉన్నదో మీకు కనబడుతూ ఉంది కదా అని ఇట్లా చూపెట్టాడు ఫిజికల్గా. కనీసం 1 నెలన్న ముందు ఇయ్యరా అన్నాడు. నేను ఇయ్యనన్నాడు. నేను సాక్షి, నాతో పాటు ఇంకా 10 మంది సాక్షులు అక్కడ. అంత ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. నేను తర్వాత సుబ్రహ్మణ్యం గారికి అప్రిషియేట్ కూడా చేశాను. ముఖ్యమంత్రి ముందు మీరు కమిట్ కాకుండా మంచిగా స్ట్రాంగ్గా చెప్పారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి నేను ఆయన విజిటింగ్ కార్డు ఇస్తే ఫోన్ చేసి చెప్పాను ఆయనకి. అంటే దట్ ఈస్ ద ఎథిక్స్ ఆఫ్ ఎల్ఎన్టీ అని చెప్పాడు ఆయన. మేము ఎవరికి లొంగే మనుషులం కాదండి, కావాలంటే మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అని చెప్పి వదిలేసిపోతాం అని చెప్పారు. వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆరోపణలు లేవు, ఎక్కడ ఫెయిల్యూర్ హిస్టరీ లేదు వాళ్ళకి. ఇక్కడ మనం తుమ్మిడేటి దగ్గరికి వెళ్తామని చెప్తారు కదా వీళ్ళు. వెళ్ళనియండి, నేను చెప్తున్నా కదా, తుమ్మిడట్టి బ్యారేజే కనుక నిర్మాణం జరిగితే నా లైఫ్ టైంలో ఏ రోజు జరిగితే ఆ రోజు నేను ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఇక్కడికి రాను. ఎందుకు అంత? నేను చెప్తున్నా కదా సాధ్యం కాదు అన్న. 42 మీటర్లకి సాధ్యం కాదు అది. ఎందుకు కాదంటే అది స్క్యూ అనే పద్ధతిలో కట్టాలి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ కట్టలేదు, స్క్యూ అనే పద్ధతిలో కట్టాలి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్త ఇంజనీర్ బయలుదేరి స్టార్టప్ కంపెనీ పెట్టి స్క్యూ పద్ధతిలో కట్టడానికి ఆయన ఒక ప్రొసీజర్ ఇచ్చినా కూడా ఆడ సాధ్యం కాదు. ఎందుకు పద్ధతి అంటే అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటే ఇట్లా ఆనకట్ట అడ్డం కడతారు, ఇట్లా నీళ్ళు వస్తాను ఆడ ఇట్లుంది. ఇట్లున్నప్పుడు ఇట్లా కట్టాలి. బ్యారేజ్లు అట్లా ఉండవు. ఎక్కడన్నా చూసినా మీరు వి షేప్ లో బ్యారేజ్ చూసినా, వై షేప్ త్రిభుజం కట్టడానికి సాధ్యమే కాదు. రెండవది ఫడ్నవీసే కదా అక్కడ ముఖ్యమంత్రి. ఆయన ఆ రోజు చెప్పిండు కేసీఆర్కు, నేను దీని మీద కొట్లాడే ఎమ్మెల్యే అయి నేను గెలిచిన ముఖ్యమంత్రి అయినా, దీని మీద జైలు పోయినా, నేను దీని మీద ఎన్నో రోజులు అక్కడ ధర్నా చేసినాం, నేను ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నారు మీరు అన్నాడు. విద్యాసాగర్ రావు అడిగితేనే, గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు రాజ్భవన్ పిలిపించి అడిగాడు ఫడ్నవీస్ని, ఇది మాకు చాలా అవసరమయ్యా, కేసీఆర్ వచ్చిండు, ఆయన బర్త్డే కానుకగా నువ్వు కమిట్గా ఒప్పుకోలే, అస్సలు ఒప్పుకోలే, తగ్గించుకోండి అని చెప్పాడు. ఎంత తగ్గాలంటే ఇంజనీర్లు చెప్తారని చెప్పిండు. ఇంజనీర్లు ఏమన్నారు, 148 మీటర్స్లో కట్టమన్నారు. 148లో కడితే మనకు 44 టీఎంసీలో వస్తాయి. మనం 152 అడిగినాం కదా, 160 టీఎంసీ ఆడ అవైలబుల్ ఉన్నది.
అయితే అప్పుడు ఉన్నది అవైలబుల్ 160 అనేది చెప్పింది సిడబ్ల్యూసి కూడా. కానీ అలా మనం వాడుకోవడానికి ఉన్నాయి 1 or 2. ఎందుకంటే అవతల 58 టీఎంసీలో ఎంతో 60 టీఎంసీలో వాళ్ళకు ఎన్ని అంటే ఇప్పటిదాకా అన్ట్యాప్డ్ వాటర్ హక్కులు వాళ్ళకే ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపు కట్టుకుంటారు. కట్టుకున్నప్పుడు అయితే 60 టీఎంసీలు పోతాయి కదా. ఇక 102లో 30% దాకా పర్యావరణ జలాలు వదలాలి నదిలో. ఎందుకంటే మనం ఒక్కరి కోసమే కదా నది. 84 లక్షల జీవరాశులు, బయోడైవర్సిటీ, వాటన్నిటికి ఫ్లోరా అండ్ ఫానా, వాటన్నిటికి కలిపి వదలాలి మనం. తర్వాత ఎత్తిపోసుకోవడానికి అక్కడ రిజర్వాయర్ సైజ్ తగ్గుతున్నది. 5.6 ఉండాల్సింది 5.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. అంటే హుస్సేన్ సాగర్తో 3 రెట్లు ఉండాలి, 4 రెట్లు. 4 రెట్లు ఉండాల్సింది 1.8కి వచ్చింది. 1.8 అంటే జస్ట్ హుస్సేన్ సాగర్ అంతా. అది అందులో పడ్డట్టు పోతూనే ఉంటాయి. నువ్వు ఎత్తిపోసుకోవాలంటే కూడా వీళ్ళు ఏమంటారు, కోదండరాము కానీ ఆ నయనాల గోవర్ధన్ ఈ కోదండరాము థియరీ డెవలప్ చేశారు. 152లో కాలువలనే కదా డీప్ కట్ చేసి ఇంకా 4 మీటర్లు 12 ఫీట్లు లోతు తవ్వి ఎత్తిపోసుకోకుండా నీళ్ళని డైరెక్ట్ తీసుకురావచ్చు కదా అనేది ఒకటి తీసుకొచ్చిండ్రు. అట్లా తీసుకొస్తే ఇంకో టీఎంసీ ఎక్కువ వస్తాయి కావచ్చు. కానీ అట్లా తీసుకొచ్చినా కూడా మళ్ళీ 2 లిఫ్ట్లు అయితే పెట్టాలి కదా. అయితే 44 టీఎంసీలో మనకు దొరికేది. అట్లా కనుక డీప్ కట్ తీస్తే ఒక 60-65 టీఎంసీలు దొరుకుతాయి అనుకుందాం, కొంత నదులు వదలాలి కాబట్టి. ఇవన్నీ కూడా 3 నెలలనే వస్తాయి. మరి అవన్నీ ఎత్తిపోసుకోవాలంటే ఇంకా 2 లిఫ్ట్లు ఉన్నాయి ఆడ ఆల్రెడీ. సింగరేణి వాళ్ళు చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారంటే గ్రావిటీతో డైరెక్ట్ వస్తాయి కదా అంటారు ఎల్లంపల్లికి, ఎక్కడ తుమ్మిడేట నుంచి. 152 ఎత్తులో అది ఉన్నది. 143, 144లో మన ఇక్కడ గోదావరి ఉంటుంది. అంటే అక్కడ నుంచి సాఫ్గా వస్తాయి కదా, అది ఎత్తు మీద ఉన్నది కదా తుమ్మిడేటి. కానీ సింగరేణి అడ్డం వచ్చింది, ఇక్కడ మా మైండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి కాలువ తీయకూడదు, టన్నెల్ తీయకూడదు అని చెప్పింది. కాబట్టి 2 దిక్కులో లిఫ్ట్ చేసుకోవాలి. అంతా చేసినా కూడా ఆయన ప్రాణహిత చెవెళ్ళ ఏదైతే 160 టీఎంసీలు అన్నాడో అవి దొరకట్లేదు. కేసీఆర్ ఏమో అదనంగా సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, తర్వాత అప్పర్ మానేరు ఇవన్నీ దాని కింద తీసుకొచ్చిండు. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు పైనుంచి. ఆడ రెడీ ఆయకట్టు ఉన్నది, అంత సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది. నీళ్ళు వస్తే పోతాయి పొలాలకు. అందుకని ఏం చేసిండు, ఆ ఆయకట్టు కూడా 18,75,000 దీనికి కలిపిండు. మరి నీళ్లు ప్రాణహిత జీవులకే సరిపోతలేవు, హైదరాబాద్ మంచినీటికే సరిపోవు 44 టీఎంసీలు. ఎన్ రూట్లో ఉన్న గ్రామాలు హైదరాబాద్ గ్రామాలకు కలిపే 40 టీఎంసీల పైన కావాలి. పరిశ్రమలకు కూడా కావాలి, ఎన్టీపీసీ అట్లాంటి వాటికి కూడా కావాలి. దాంతోపాటు ఎల్లంపల్లిలో ఉన్న సపరేట్ ఆయకట్టు శ్రీధర్బాబు వాళ్ళ మంత్రిని తీసుకుపోతున్నాడు, దాని పేరే శ్రీపాద్ ఎల్లంపల్లి. మరి వాళ్ళ నోట్లో మట్టి కట్టలేం కదా. ఇదంతా అర్థం కాదు వీళ్ళకి. ఏంటంటే ఎద్దెగిరిందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. కోదండరాం మంచోడు కానీ ఆయనకు ఇరిగేషన్ మీద అవగాహన లేదు. మీరు కాంగ్రెస్ ప్రస్తావన తీసేస్తున్నారు వాళ్ళని ఎందుకు? నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ అన్న. నువ్వు రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్పంటే కూడా ఒక అరగంట సేపు చెప్పి సాల్యూట్ చేస్తాను. ఏదో ఒకటి నుండి చెప్పండి. ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, లేవని నేను ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది కదా. ఉన్నాయి, మంచి పనులు కూడా ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అంత పరిగణలోకి తీసుకోవాల్సినంత గొప్ప ఏం కాదు. నిజంగానే సన్న బియ్యం వేయడం గొప్ప పని. సెకండ్ ఏంటంటే ఆయన ఈ గల్ఫ్ బాధితులకు కేసీఆర్ గారే ఇద్దామనుకున్నారు 5.5 lakhs ఒక్కొక్కరు బాధితులు చనిపోయిన వాళ్ళకు. బట్ ఏ కాలం ఎందుకో మరి ఆయన చెప్పిన తర్వాత కూడా అది అమల్లోకి రాలే. అదివరకు ఇచ్చే 1,00,000 కూడా ఆ జివో ఎగిరిపోయింది, కొత్త జివో రాలే. అది రేవంత్ రెడ్డి ఇచ్చిండు. డెఫినెట్గా నేను పబ్లిక్ మీటింగ్లో సాల్యూట్ చేశాను. ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది, కొన్ని చెడ్డ పనులు చేస్తుంది. కానీ ఈయన దానిలో కొంచెం ప్రజా వ్యతిరేకమైన ఎక్కువ ఉన్నాయి, హామీలు ఇచ్చి మోసం చేయడం ఎక్కువ ఉన్నది, హామీలు అమలు చేయడం తక్కువ ఉన్నది. అంతే డిఫరెన్స్ అంతా అక్కడనే. తర్వాత భాష నోటు శుద్ధి లేకపోవడం ఇట్లాంటివి నేను వ్యతిరేకిస్తాను. ఇక్కడ ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. గత ప్రభుత్వ ఆయనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం అనే పరిష్కారం చేసిన మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళ జెన్యున్ డిమాండ్, లాంగ్ పెండింగ్ డిమాండ్. కేసీఆర్ గారే దాన్ని పరిష్కరించాల్సి ఉండే, ఏ కారణం చేతనో ఆయన పరిష్కరించలేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే, అంటే కేసీఆర్ మీద ఎందుకు ప్రెజర్ బాగా వచ్చిందంటే జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రలో దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు కోవిడ్ కంటే ముందే. January 1, 2020 నాడు అక్కడ ఆయన ఒక జియో ఇచ్చి ఆర్టీసీ మెరిజ్ చేశాడు. వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తున్నారు. అయితే అంటే విడిపోయిన రాష్ట్రం కదా అది, మనం విడిపోయినాం. అయితే వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు అప్పుడు 40 రోజులకు పైన సమ్మె చేశారు. అయితే చాలా ఆ సమ్మె పట్ల కొంచెం కోపంగా కూడా ఉండే కేసీఆర్ గారు. ఈటల రాజేందర్ విషయంలో జరిగింది కూడా అదే. వాళ్ళను చర్చల కోసం ఈయన
నేను తీసుకుపోతా పనులు అని చెప్పి ఆ లీడర్లు ఎంట పెట్టుకొని వచ్చినాడు. ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన వాళ్ళు కదా. దాంతోనే ఆయన మీద ఆ కోపంతో కూడా కేసీఆర్ గారు కొంత ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించారు. వాళ్ళని అనుమానం ఏం లేదు చెప్పడానికి. అయితే ఏది ఎట్లున్నా కూడా ఆయన కొంచెం మొండి పట్టుదల. ఏదైనా అన్నాడంటే ఎవరు చెప్పినా విన్నాడు ఆయన. అది కేటీఆర్ చెప్పని, బిడ్డ చెప్పని, అక్కడక్కడ కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే ఒకవేళ కనుక కేసీఆర్ గారి జీవిత చరిత్ర రాయాలనుకుంటే నేను నిర్ద్వందంగా రాస్తా. ఆర్టీసీ కార్మికుల పట్ల, మున్సిపల్ కార్మికుల పట్ల ఆయన అనుసరించిన వైఖరి చాలా అడమెంట్ వైఖరి అని చెప్పారు. చాలా మంది హర్ట్ చేసి చాలా బాధపడ్డారు. చాలా అదే కింది స్థాయి ఉద్యోగులు కదా, వాళ్ళ పట్ల పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకూడదు కదా. కానీ తర్వాత తన మిస్టేక్ని తను సవరించుకోవడానికి వాళ్ళని అడగకుండానే వాళ్ళకి చాలా చేశాడు. బట్ ఎక్సెప్ట్ ఇది మాత్రం అదొక్కటి తప్ప అదొక్కటి తప్ప చేస్తే పోయేది. అయితే కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేసిందంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, మేము వస్తే ఆర్టీసీని విలీనం చేస్తాం, మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచుతాము, జాబ్ గ్యారంటీ ఇస్తామని అన్ని చెప్పారు. అది బాగా నమ్మిండ్రు వాళ్ళు. నమ్మి ఏం చేసిండ్రు, కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న వాళ్ళైనా ఆసారి మాత్రం కేసీఆర్ను గెలిపించొద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. సీరియస్గా పనిచేసిన ఎక్కడ ఆర్టీసీ వాళ్ళైనా. ఎందుకంటే ఒక్కో కండక్టరు రోజుకి 800 మందిని కలుస్తుంటాడు. పొద్దున 8 o'clock డ్యూటీకి ఎక్కితే సాయంత్రం 6 దాకా తిరుగుతూనే ఉంటాడు. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు. వాళ్ళ కండక్టర్లు నోరు మూసుకొని కూర్చోరు, ఊరికి కదిపిస్తారు ఏదో ఒకటి. ఏమనుకుంటారు అంటారు, మొదలు పెడతారు. ఇట్లా బాగా వాయిస్తున్న వాళ్ళను, పబ్లిక్లో ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. టీచర్లను అంత ఎలక్షన్ డబ్బాల కాడ కూర్చుంటోళ్ళను బూతులల్లా ఇవన్నీ పొరపాటు జరిగినాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఆ 1.7తో ఓడిపోయాడు. లేకపోతే 5-6% మెజార్టీతో గెలిచేవాడు. సరే ఏది ఏమైనా ఎంత పెద్ద నాయకుడైనా తప్పులు చేయడం ఏం లేదు. తప్పులు చేస్తాడు, గుణపడాలు తీసుకుంటాడు, ముందుకు పోతారు. సరే కేసీఆర్ గారి జీవిత చరిత్రలో ఒక 2-3 నల్ల పేజీలు ఉంటాయి తప్ప ఎక్కువ లేవు. కాబట్టి అది పొరపాటు. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు కాబట్టి చేయాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం కూడా ఉంది. నమ్ముతున్నారా మీరు? అంటే ఆర్టీసీ వాళ్ళు కనుక ఇప్పుడు ఈ టెంపరీగా ఎవరినైతే ఉద్యోగాల్లో తీసుకుంటున్నారో వాళ్ళకి నడపరాదు, ప్రాక్టీస్ లేదు. నిన్న యాక్సిడెంట్ అయింది కరీంనగర్లో అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని నిలవరించాలి. ఇప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ అందరినీ తీసుకొచ్చి పెట్టేసిండు బస్సుల మీద. వాళ్ళు ఆపగలిగింది చాలా వరకు. కాబట్టి వాళ్ళు ఆర్టీసీని కంప్లీట్గా దిగ్బంధం చేశారనుకో, ప్రజల సపోర్ట్ కూడా కావాలి దానికి. అట్లా కనుక అయితే ఆ డిమాండ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చి మోసం చేసిన దానిలో ఇది కూడా ఒక జాబితాలో ఒకటి అవుతుంది. అప్పుడు సమ్మె జరిగినప్పుడు రవాణా మంత్రి కేసీఆర్ కదా, చంద్రబాబు పీరియడ్లో పెద్ద భారీ సమ్మె జరిగింది. ఫస్ట్ మినిస్టర్ ఆయన, అంటే కరువు మంత్రి ఎన్టీ రామారావు పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లోనేమో ఆయన రవాణా మంత్రి. ఈయన హయాంలో అప్పుడు సమ్మె జరిగింది. అవును, ఏపీ సమ్మె జరిగింది ఆయన హయాంలో కాదని నాకు తెలియదు. కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అదే నాకు కూడా ఐడియా లేదు, అందుకే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఓకే, మనం ఇక్కడ సమ్మె జరగకుంటుంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఏదో ఒక డిమాండ్ మీద ఆర్టీసీ వాళ్ళు సమ్మెలు చేస్తూనే ఉంటారు. కానీ ఆర్టీసీ అంటేనే ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నది కదా, కాదనలేదు. అది సేవారంగం, అది సేవారంగం. ఇంపాక్ట్, పబ్లిక్ పై ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకునే వాటిలలో మనం ఈ మధ్య ఈ 2 విషయాలు మాట్లాడినా కాబట్టి అనివార్యంగా మీరు ఒక విషయం మాట్లాడాలి ఇవాళ. ఏంటంటే ధరిత్రి దినోత్సవం. అంటే ఈ భూమి ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటుందో ప్రజల దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ అటువంటి వినాశనానికి దారి తీయకుండా ప్రజల్లో అవేర్నెస్ చేయాలని చెప్పి ఏప్రిల్ 22, 1970 నాడు అమెరికాలో చాలా పెద్ద ఎత్తున 20 మిలియన్లు అంటే 2 కోట్ల మంది, అంటే ఆ దేశ జనాభా అప్పుడు 27-28 కోట్ల ఉండే, 2 కోట్ల మంది అమెరికా అన్ని పట్టణాలలో వీధుల్లోకి వచ్చి భూమిని కాపాడాలి అని స్లోగన్ ఇచ్చారు. ఒకే ఒక సైంటిస్ట్ 69లో ఇది విషయాన్ని ఐక్యరాజ్యం దృష్టి తీసుకుపోయాడు. తీసుకుపోతే వాళ్ళు అది కాల్ ఇచ్చారు, ఈ భూమిని కాపాడాలి అని. సో ధరిత్రి దినోత్సవం, ఎర్త్ డే. ఎందుకంటే అప్పటికే కాలుష్యం అయిపోతున్నది, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవి అవి, దాంతో రసాయనాలతోని రకరకాల గ్లోబల్ వార్మింగ్తోని భూమి వేడెక్కుతా ఉన్నది. గుర్తించారు వాళ్ళు 70లోనే. కానీ ప్రపంచం కళ్ళు తెరిచింది 90లో. మన భారతదేశం కూడా 1990లో మొదటిసారి ఈ ధరిత్రి దినోత్సవం అంటే భూమి దినోత్సవాన్ని చేసింది 1990లో. అప్పటికి 112 దేశాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ భూమిని కాపాడుకోవాలి. ఏమవుతుంది భూమికి? నంబర్ 1 ఏంటంటే ఈ భూతాపం పెరగడం వల్ల, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, దానికి వేరే కారణాలు ఉన్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం. సరే, భూమి మీద
సస్యశ్యామలంగా ఉండాల్సిన భూమి పచ్చదనం తగ్గడము, హ్యూమిడిటీ. ఇప్పుడు చెట్లు ఏం చేస్తాయంటే వర్షం పడ్డప్పుడు ఆ నీటిని లేదా భూగర్భంలో అందుబాటులో ఉన్న నీటిని, ఆ వేర్లకు అందుబాటులో ఉన్న తేమను తీసుకొని ప్రిజర్వ్ చేసుకుంటాయి. ఎండ వచ్చినప్పుడు ఆ వేడికి కొద్దిగా ఆవిరైతూ ఉంటుంది. ఈ ఆవిరి వల్ల వాతావరణం చల్లగా అవుతూ ఉంటుంది. ఇది ఒక కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పర్యావరణంలో జరుగుతున్న సానుకూలమైన మార్పులు ఇవి. అయితే వరుసగా చెట్లు నరుక్కుంటూ పోయినాం కదా, వాతావరణం వేడెక్కింది, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. పెద్ద పెద్ద చెట్లకు కూడా నీళ్ళు అందడం లేదు. వేప చెట్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి, చింత చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికో అట్టడుకుపోతున్నాయి భూగర్భ జలాలు. తర్వాత ఎండకు ఈ మట్టి వేడెక్కుతుంది. వేడెక్కే వరకు ఆ మట్టిని ఇప్పటిదాకా అందులో తేమను పట్టి ఉంచిన అన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఫంగి అంటాం. ఫంగి కానీ కోటాను కోట్ల బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, మైక్రోబ్స్, కంటికి కనిపించే సూక్ష్మజీవులు, అందులో ఎర్రలు, ఎర్త్వామ్స్, ఇట్లాంటివన్నీ కూడా భూమిని గుల్ల చేయడం వల్ల అందులో గాలి చొరబడే అవకాశం ఉంటుంది. అందులో ఉండే మట్టి తేమతో ఉండడం వల్ల ఆ వర్షం పడ్డప్పుడు ఏదైతే అందులో మట్టిలో వాటర్ వస్తుందో, భూగర్భ జలాలు కొంచెం పైకి ఉన్నట్టయితే కొంచెం తేమ ఉంటుంది. వీటి వల్ల ఏమైందంటే ఆ మట్టికి ఒక జీవం ఉంటుంది. దాన్ని సారం అని అంటారు, సారవంతమైన. అయితే ఈ ఎండకు ఏమైందంటే తేమంతా ఎవాపరేట్ అయిపోయింది. అవి లేక ఆ సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయినాయి. తర్వాత రసాయనాలు వేయడం వల్ల కూడా సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయినాయి. అట్లా భూమి అంతా కూడా కాలుష్యమయం అవడమే కాకుండా విపరీతంగా వేడెక్కింది. దానివల్ల ఏమైంది, లోపల నుంచి కార్బన్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ లాగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేవారు మొక్కలకు కార్బన్ దొరకదు. ఆ మట్టిలో ఉన్న కార్బన్ లేకపోతే జీవం ఉండదు. కాబట్టి ఈ రకంగా భూమిని అంతా కూడా మనం ఈ భూతాపానికి గురి కావడం వల్ల భూమిలో మట్టి అనేది ఇసుకగా మారుతున్నది. ఇసుకగా మారడం వల్లనే తారెడారు ఏర్పడ్డది. చాలా కాలం వర్షాలు పడకపోయినట్టయితే ఎండ వేడికి ఆ మట్టిలో ఉండే జిగట గుణం పోయి అది ఇసుకగా మారుతుంది. దానిలో సారం పోతుంది, ప్రాణం పోతుంది దాన్ని. ఆ ఇసుకలో మీరు ఏది పెట్టినా మొలవదు. ఇప్పుడు మీరు మహబూబ్నగర్ జిల్లాలో మీది నాగర్ కర్నూలు అయితే పక్కనే గద్వాల్ ఉంటుంది. దాన్ని నడిగడ్డ అంటాం. నడిగడ్డ అంటే ఏంటంటే కృష్ణా తుంగభద్ర రెండు జీవనదుల మధ్యలో ఉన్న గడ్డ అది. అయితే ఎప్పుడు కూడా మహబూబ్నగర్ గురించి ఒక మాట చెప్పాలి. భారతదేశం మొత్తంలో 3 జీవనదులు ఉన్న జిల్లా లేదు, ఒక మహబూబ్నగర్ తప్ప. మొత్తం త్రోట్ ఇండియాలో భీమా, కృష్ణ, తుంగభద్ర. అవును, భీమా ఎంటర్ అవుతుంది. అయితే 3 జీవనదులు ఒక జిల్లాలో చూపెట్టడం అనేది ఎక్కడ లేదు. తర్వాత 67% సారవంతమైన భూములు, ఇందాక నేను చెప్పినటువంటి ఏ విత్తనం వేసినా మొలిచే నేల లేదు. మనం బాగా ప్లేస్ చేస్తే కోనసీమ కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలు కానీ 40% కంటే ఎక్కువ లేదు సారవంతమైన భూమి. 67% సారవంతమైన భూమి. ప్రపంచం గర్వించదగ్గ కష్టపడే ప్రజలు అంటే పాలమూరు లేబర్ ఎక్కడ పోను, తెహ్రీ డ్యామ్ అని చిప్కో మూవ్మెంట్ చేశాడు అక్కడ పెద్ద మనిషి ఒక బాగున. అది ఎక్కడంటది, డేరాడూన్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది, అక్కడ ఎక్కడో హిమాలయాస్లో. అక్కడ కూడా పాలమూరు లేబర్ పోయి కట్టింది అది ఆ రోజుల్లో. బుర్జ్ ఖలీఫా కట్టిన దానిలో కూడా పాలమూరు లేబర్ ఉన్నారు. అంటే శ్రమించే లక్షలాది మంది ఉండి, సారవంతమైన భూములు 67% ఉండి, 3 జీవనదులు ఉండి, ఈ సమైక్య రాష్ట్రం ఏర్పడడం వల్ల వాళ్ళకు నీళ్లు రాక, ఆ లేబర్ ఇక్కడ పనిచేయలేక సారవంతమైన భూమి అంతా ఎడారిగా మారిపోయింది అన్నట్టు. ఎడారిగా మారుతూ ఉండే. కరెక్ట్గా మేము 97లో నేను, జయశంకర్ సారు, కేశవరావు జాదవ్, మల్లెపల్లి లక్ష్మయ్య, పాశం యాదగిరి, ఇంకా కొంతమందిని కలిసి గద్వాలకు పోయినాం. పోయి గట్టు మండలం పోయినాం. గట్టు మండలంలో గట్టు మండల కేంద్రానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో రాయపుర అనే ఊరికి పోయినాం. రాయపుర అనే ఊరికి పోతే ఆడ మొత్తం ఎడారి ఛాయలు ఉండడమే కాక ఎక్కడ చూసినా కూడా ఇసుక తుఫాన్లు వచ్చినట్టుగా మేము జీబులో పోతుంటే ఇసుక అంతా గాలికి కొట్టుకొచ్చి మా కళ్ళల్లో పడుతూ ఉన్నది. ఆడ చూస్తే ఈ బ్రహ్మజముడి చెట్లు కనబడ్డాయి. ఎక్కడైతే ఎడారిగా మారుతుందో అక్కడ ఈ చెట్లు వస్తాయి. అందుకే మల్లెపల్లి లక్ష్మయ్య గారు అప్పుడు తెలంగాణ ప్రతినిధి ఉండే, ఇది రాయపుర కాదు ఇసుకపుర అని రాసిండు హెడ్డింగే, బ్యానర్. రాయపుర కాదు ఇసుకపుర. ఆడ మేము చెప్పినాం నెట్టెంపాడు ప్రాజెక్ట్ వస్తే తప్ప దీన్ని కాపాడుకోలేము. మేము రాయచూరు మార్కెట్లో పోయి
జొన్నలు తీసుకొచ్చి గంజి కాసుకోమని ఇంటింటికి ఇచ్చినాం అక్కడ ఆ ఊర్లల్లో. ఎందుకంటే ఒక ఊర్లో 130 గుడిసెలున్నాయి ఇండ్లు, 92 మంది విడోస్, 28 ఏళ్ళ అమ్మాయి కూడా విడో. ఏంటంటే అది పెళ్ళైనాక 3-4 ఏళ్ళకే చచ్చిపోతున్నారండి. ఎందుకు అంటే కళ్ళు సీసిస్తారు వీళ్ళు, కూలికి పోతే 10 రూపాయలు ఇస్తారు, కళ్ళు సీసిస్తారు. ఆ కళ్ళు సీసాల కళ్ళు తాగేసరికి కొద్ది రోజులనే నెరబడుతుండ్రు, చచ్చిపోతుండ్రు, దవాఖాన పాలవుతున్నారు. అది ఏందని చూస్తే మొత్తం ఆడెక్కడ తాటి చెట్టే లేదు గట్టుమండలో. మరి తాటి చెట్లు ఎందుకు కళ్ళు ఎట్లా పడుతున్నదంటే డైజోపామ్. అంతా దొరలే చేసేది, మళ్ళీ పేర్లు చెప్పడం అవసరం లేదు. అంత శాసనసభలలో ఉన్నోళ్ళే, చట్టసభలలో ఉన్నోళ్ళే, చాలా మంది తెలుసు అది. అయితే ఏంటంటే ఈ పాపాలు పట్టుకపోతాయి కానీ, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటోళ్ళు చెప్తారు కదా. అయితే ఏది ఏమైనా కూడా కొన్ని వేల మంది మరణాలు జరిగినాయి అక్కడ. సరే వీళ్ళకి తిండన పెడదామని చెప్పి కేశవరావు జాదవ్ చెప్తే రాయచూరు మార్కెట్లో పోయి జొన్నలు తెచ్చి 2-3 నెలలు ఎండాకాలంలో మేము ఇచ్చినాం. అంటే ఆ రోజుల్లోనే మట్టి ఇసుకగా మారడాన్ని ప్రత్యక్షంగా చూసినాం. అంటే మహబూబ్నగర్లో నదులుండి కూడా, నదులుండి 3 జీవనదులుండి అన్నీ ఉండి 65%, 35 లక్షల ఎకరాల భూములు ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో. అన్ని తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ సంపదవంతమైంది. అందుకే నాకు తృప్తి అనిపిస్తుంది. ఏంటంటే సరే ఇప్పటి సినిమాల్లో మంచి పాటలు లేవని మనం ఏం చేస్తాం, పాత గుండమ్మ కథ ఇట్లాంటి మళ్ళీ చూస్తూ ఉంటాం, ఆ పాటలు పెట్టుకుని నిద్రపోతూ ఉంటాం. సో నేనేం చేస్తా అంటే వీరస్వామయ్య కాశీయాత్ర పుస్తకం చదువుతా ఉంటాను. ఏనుగుల వీరస్వామయ్య గారు శ్రీశైలం నల్లమల నుంచి అచ్చంపేట మీదకెళ్ళి కలవకుర్తి మీదకెళ్ళి హైదరాబాద్కి వచ్చేటప్పుడు మహబూబ్నగర్ ఎంత గొప్పగా ఉన్నదో రాశాడు. ఎక్కడ చూసినా కూడా దట్టమైన అడవి, ఎక్కడ చూసినా జలాశయాలు, చాలా సుందరమైన ప్రాంతం ఇది. ఎంత బాగా ఆనందం చెందిండో ఆయన. 1829 అంటే దాదాపు 200 సంవత్సరాల కింద. అంటే ఒకప్పటి మన పాలమూరు జిల్లా ఇట్లుందా. పాలు పెరుగు, పాల మూరు అంటే పెరుగు. అంటే ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ ప్రాంతం నుంచి, రాయచూరు గంగావతి ప్రాంతాల నుంచి కూలీనాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్లకు అమ్మ సల్లబోయి అంటే ఆ పాలు పెరుగు 2 ఉచితంగా ప్రజలకు పంచిన జిల్లా అది. ఇలా పాడిపోయింది, పంట పోయింది. తెలంగాణ వచ్చినాక మారింది, కొంచెం మారింది. మళ్ళీ వలసలు రిటర్న్ అయినాయి. వలసపోయిన మనుషులే కాకుండా పక్షులు కూడా రిటర్న్ వచ్చినాయి. జరిగిన మార్పు ఉన్నది. దరిద్ర దినోత్సవం సందర్భంగా మీకు మహబూబ్నగర్ అదే మహబూబ్నగర్ ఒక ఎగ్జాంపుల్. కేసీఆర్ అది ఒకటే కాదు, కేసీఆర్ గారి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన తర్వాత 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాక నేను చైర్మన్గా ఉన్నప్పుడే సెస్తోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ పంజాగుట్లో ఉంది కదా, వాళ్ళకు 15 లక్షలు ఇచ్చి సర్వే చేయించినాం మేము. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏంటి అనేది ఆ సర్వేను పత్రికలు కూడా బహిరంగ ప్రకటించినాయి. ఎంతో మార్పు వచ్చింది. వాళ్ళు చెప్పుకోవడంలో విఫలమైనలు, లేకపోతే మహబూబ్నగర్లో ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి లేకుండే. చేసిన పని చెప్పుకోవడంలో విఫలమే. ఏదేమైనా భూమిని కాపాడుకోకపోతే మనకు బతుకులేదు. ఒక భయంకరమైన ఫ్యాక్ట్ నీకు చెప్పబోతున్నా. 10 లక్షల మంది చేపలు పట్టే వాళ్ళు ఉన్న ప్రాంతం మనది. నీళ్లు కనుక ఇంకొక 3 డిగ్రీలు వేడెక్కినట్టయితే, 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడెక్కినట్టయితే ఒక్క చేప బతుకది. ఇదివరకు కాలుష్యం వల్ల చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలినాయి. ఇప్పుడు ఎండ వేడికి జలచరాలు అన్ని చచ్చిపోతాయి. అయ్యో, మనం దెబ్బతినిపోతుంది కంప్లీట్. మా బయోడైవర్సిటీ మొత్తం చచ్చిపోతుంది. 1 డిగ్రీ పెరగడానికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ పడతలేదు. ఇప్పుడు ఓన్లీ 10 years 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగడానికి. ఇంతకుముందు 100 సంవత్సరాలు పట్టేది. 100 ఏళ్ళు. ఇప్పుడు ఓన్లీ 10 years. ఇంకోటి ఏంటంటే భూమి గురించి మాట్లాడుకోవాలి. ఈ రకంగా వేడికి మట్టి కొట్టుకపోయి గాలి ద్వారా, తర్వాత నదుల పక్కన ఒర్రెల పక్కన ఇదివరకు చెట్లు ఉండేది. ఆ సాయిల్ ఎరోజన్ కాకపోయేది, భూమి కోతకు గురి కాకపోయేది. ఇప్పుడు భూమి కోతకు గురైపోయే మట్టి ఎంత ఉన్నది తెలుసా? జలాశయాల్లోకి కానీ ఇతర ప్రాంతాలకు కానీ హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకి 21 టన్నులు. మొత్తం భారతదేశంలో ఇట్లా నదులల్లో నుంచి పోయి సముద్రంలో కలిసేది కానీ అంటే ఒక 30% మాత్రమే సముద్రంలో కలుస్తుంది. మిగతాది ఎక్కడెక్కడికో షిఫ్ట్ అయిపోతూ ఉంది గాలికి. రెండవది జలాశయాలు, బయట ఉన్న జలాశయాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాటిలలో పోయి షిల్ట్ అవుతున్నది, నిండుతూ ఉంది. 70% మట్టి ఇట్లా పోతూ ఉన్నది. ఒకవేళ పొలాలలో ఆ మట్టి పడ్డా కూడా ఈ మట్టి ఆ మట్టి కలవక భూసారం దెబ్బతింటుంది. దానిలో మొక్కలకు కూడా ఈ పైన లేయర్ ఏదైతే ఫామ్ అవుతుందో దీనిలో బలం ఉండదు కొట్టుకపోయిన మట్టికి. ఇది ఎండకు వేడెక్కి ఇసుకగా మారిన మట్టి అది. కాబట్టి ఆడ మంచి భూమి మీద ఇది పడితే కూడా ఆ ఫలదీకరణ సరిగా జరగదు. 20-25% తక్కువ వస్తుంది అన్నట్టు.
అంటే వీటన్నిటి వల్ల ఇప్పుడు మొత్తం భారతదేశంలో నదులలో కానీ కొట్టుకపోతున్న మట్టి కానీ లెక్కేస్తే 530 కోట్ల టన్నులు ఒక సంవత్సరానికి. 1 ఇంచు టాప్ సాయిల్ తయారు కావడానికి 1000 ఏళ్ళు పడుతుంది. 1 ఇంచు అటువంటి టాప్ సాయిల్ అంతా కూడా నాశనం అవుతున్నది. ఆ జీవం ఉండేది ఆ టాప్ సాయిల్లో. ఒక 10-15 సెంటీమీటర్లు ఉంటుంది అన్నట్టు టాప్ సాయిల్. అది కొట్టుకపోయినాక ఇంకా మనకు తినడానికి తిండి దొరకదు. ఇంకో భయంకరమైన ఫ్యాక్ట్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కబీర్ పి అని అక్కడ ఒక సైంటిస్ట్ ప్రొఫెసర్, ఆయన కనుక్కున్నాడు ఏంటంటే 2015 నాటికి, అంటే 25 ఏళ్ళే ఉంది, 2015 నాటికి ఈ భూమి వేడెక్కడం వల్ల, భూసారం దెబ్బతినడం వల్ల, టాప్ సాయిల్ అంతా వెళ్ళిపోవడం వల్ల వరిలో 40% ప్రొడక్షన్ తగ్గుద్ది అన్నాడు. అయ్యో. అంటే మన తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నులు పండుతున్నది. 3 కోట్ల టన్నుల 1,20,00,000 టన్నులు ఉత్పత్తి తగ్గుతుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత ఆ తిండిలో కూడా సారం ఉండదు. మూడవది ఏంటంటే గోధుమలు 47% ఉత్పత్తి తగ్గుతుంది. పంజాబ్లో కానీ హర్యానాలో కానీ అంతా గోధుమలు బాగా పండించేది, 47% దెబ్బతింటుంది అది. తర్వాత మొక్కజొన్న, ప్రతి దానిలో సముద్ర మట్టము 0.2 నుంచి దాదాపు 0.5 దాకా ప్రతి సంవత్సరము సముద్ర మట్టం పెరుగుతూ ఉన్నది. అంటే ఇంకొక 30 ఏళ్ళ తర్వాత వైజాగ్ కానీ, ఇటు ఏవైతే తీర ప్రాంతాలనే మద్రాసు కానీ, కలకత్తా కానీ, ముంబై కానీ, ఈ తీర ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు నీళ్ళతో నిండిపోతాయి. ఈ వీటి రెమెడీ ఏంటంటే చెట్లు పెట్టడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఆ చెట్లు వర్షాన్ని పట్టుకోవడము, భూగర్భ జలాలు పెంచడానికి. ఒక చెట్టు మీద పడ్డ వర్షం అంతా వేర్ల ద్వారా భూగర్భంలోకి పోతుంది. కాబట్టి చెట్ల పెంపకం అనేది మొదటి పరిష్కారం. తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ను, రసాయనాలను వాడకుండా సేంద్రియ పద్ధతిలో చేయడం వల్ల ఆ భూమిలో సూక్ష్మజీవులు బతుకుతాయి. అవే మట్టికి ఆక్సిజన్. ఇసుకనేమో నదికి ఆక్సిజన్ ఇస్తుంది. ఇసుక అనేది నదికి ఊపిరితిత్తులాగా పనిచేస్తుంది. ఇది మట్టి ఫంగస్, మన శరీరంలో ఫంగస్ ఉంటుంది. ఫంగి అంతా కూడా చెడ్డది కాదు, బ్యాక్టీరియా అంతా కూడా చెడ్డది కాదు, అలా కొద్ది శాతం మాత్రమే చెడ్డది, మిగతాదంతా మంచిది. ఇప్పుడు మన కడుపులో ఫంగి లేకపోతే బతకం, భూమిలో ఫంగి లేకపోతే బతకది. ఎందుకంటే వేర్లన్నిట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి కదా, ఆ వేర్ల మీద ఫంగి ఉంటుంది. ఆ ఫంగి మట్టిని పట్టుకొని ఉంటుంది, సాయిల్ ఎరోజన్ కాకుండా దానికి తేమనిచ్చి అలా సూక్ష్మజీవులకు ఇట్లా ఇదంతా ఒక జీవన విధానం మొత్తం విధ్వంసమైంది. మనము డబ్బు సంపాదనలో, డబ్బు వేటలో మినరల్స్ అన్ని ఖాళీ చేస్తూ, ఇసుకనంతా ఖాళీ చేస్తూ, గుట్టలన్నీ ఖాళీ చేస్తూ, అడ్డమైన అధికోత్పత్తి కోసం అడ్డమైన ఫెర్టిలైజర్స్ వాడి ఇవాళ మనం నాశనం చేస్తున్నది ముందు తరాల భవిష్యత్తును. నా భయం అంతా ఏంటంటే, మా మనవడికి నేను డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడు ఏదో ఎట్లా బతుకుతాడు, కానీ వాడికి పుట్టే పిల్లలు ఇక్కడ బతకలేని పరిస్థితిని మనం క్రియేట్ చేస్తున్నాం. మా మనవాళ్ళు మీ మనవాళ్ళే కాదు, అదాని మనవాళ్ళకు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు ఇక్కడంతా డబ్బులు సంపాదించేమన్నా స్విట్జర్లాండ్లో బతుకుతారేమో తెలియదు. ఇది కొంచెం ముందు నాశనం అయితే అది కొంచెం లేట్గా నాశనం అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇవాళ ఓజోన్ పొరకు చిల్లుపడడం వల్ల మంచిగా పర్యావరణాన్ని కాపాడే న్యూజిలాండ్, దేవతలు ఉండే ప్రాంతం అంటారు అది. న్యూజిలాండ్ కంటే గొప్ప దేశం ప్రపంచంలో లేదు పర్యావరణంలో. అటువంటి ఒక గొప్ప దేశం ఇవాళ భూతాపాన్ని వీళ్ళందరూ చేసిన పాపాల వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అది పొల్యూటెడ్ ఫ్రీ కంట్రీ అది, కానీ అన్ని దేశాల పొల్యూషన్ వల్ల ఓజోన్ చిల్లుపడి ఆ దేశం కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద ఎక్కువ ప్రభావం చూపెడుతున్నది. అంటే ఇట్లాంటి కంట్రోల్ చేయాలి. భూమి గురించి మాట్లాడమంటే నేను సాయంత్రం దాకా మాట్లాడతాను. నన్ను ఒక ప్రశ్న అడగమన్నారు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా అలవోక ఎట్లా మాట్లాడగలుగుతున్నారు, ఒకసారి అడగండి వారిని అని నన్ను 5-6 మంది అన్నారు. అంటే కన్సర్న్. ఇప్పుడు ఉదాహరణకు బిడ్డను 9 మాసాలు మోస్తుంది అని అంటారు, కానీ బిడ్డను తయారు చేసిన తల్లి అన్నారు. ఎందుకంటే మోస్తుంది, బిడ్డను కడుపులో పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది? కడుపులో. స్పెర్మ్ అనేది ఒక కారణమే, కానీ ఆ స్పెర్మ్ పిండంలాగా డెవలప్ కావడానికి ఆ తల్లి ఈ మట్టి నుంచి, పంచభూతాల నుంచి తీసుకునే వాయువు కానీ, మట్టిలో నుంచి వచ్చే ఖనిజాలు కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఆ నీళ్లు కానీ, ఇవన్నిటితోనే పాప తయారవుతుంది. తల్లి 9 మాసాలు మోస్తుంది, కానీ నీ తల్లి ఎవరు? అసలు తల్లి, నేను తయారు చేసిన తల్లి భూమి. స్పెర్మ్లో ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకపోతే ఆ స్పెర్మ్ ఫలదీకరణ చెందదు కదా, తల్లికి అండం విడుదల కాదు కదా. అంటే ఒక జీవి మొదలు కావాలంటే
అది తల్లి కడుపులో పోవడానికంటే ముందు మట్టి నుంచే పోవాలి అవన్నీ. వాళ్ళ ఆహారం ద్వారా పోవాలి. ఆహారం ద్వారా పోయినాయే ఆ బిడ్డ తయారు కావడానికి అన్ని రకాలుగా దోహదం చేస్తాయి. 9 మాసాలు మోసింది అంటే ఆ పాప పెరగడానికి కారణం ఆమె తినే ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. పోషక విలువలు లేకపోతే ఆ పాప పెరుగుతుందా? తల్లి కడుపులోనే చచ్చిపోతుందా? అబార్షన్స్ అవుతాయి. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన జీవి మొదటి రోజు నుంచి మళ్ళీ చనిపోయిన తర్వాత బొంద పెట్టినా కాల్చినా మళ్ళీ పంచభూతాలనే కలవాలి. మన దేహం కూడా పంచభూతాలతోని మిళితమై ఉంటుంది. మట్టిలో నుంచి వచ్చే ఖనిజాలు, ప్రోటీను మన శరీరం, మన బొక్కలు కాల్షియం, మన రక్తంలో ఉండేది ఐరన్, మన చర్మంలో కానీ మాంసంలో కానీ ఉండేదంతా కూడా ప్రోటీన్తో పాటుగా ఇవన్నీ ఉంటాయి. రక్తం గడ్డగట్టాలంటే కాల్షియం ఉండాల్సిందే. హిమోగ్లోబిన్లో ప్రోటీన్ ఉండాలి. గ్లోబిన్ అంటే ప్రోటీన్, హీమో అంటే ఐరన్. ఇవన్నీ నీకు ఆహారం ద్వారానే వస్తాయి. రెండవది పంచభూతాలలో అగ్ని ఉంది. నీ శరీరంలో అగ్ని లేకపోతే నువ్వు 1 సెకండ్ బతకవు. 37 డిగ్రీలు లేకపోతే జీర్ణం కాదు నీ శరీరం, ఆహారం జీర్ణం కాదు. అందులో అగ్ని ఉంది, అందులో భూమి ఉంది. నీరు విశ్వంలో 70%, 70%. నీ శరీరంలో కూడా 70%. వాయువు బయట ఉంది, నీ లోపల కూడా ఆక్సిజన్ కావాలి. నీ ఊపిరితిత్తులు చేసేది, గుండె చేసేది అదే కదా. వాయువు ఉంది నీ లోపల. శూన్యం ఆకాశం. నీ కడుపులో కూడా శూన్యం లేకపోతే నీ హార్ట్ లబ్డప్ అనదు, నీ లంగ్స్ విస్తరించవు, నీ లివర్ ఫ్యాటీ లివర్ కాదు, మొత్తం టైట్ ఉంటే పొట్టవలసి చచ్చిపోతావు. కాబట్టి పంచభూతాలకు ఇవన్నీ సబ్జెక్ట్ మీకు కన్సర్న్ వలన అదే కన్సర్నే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు రాజకీయాలలో ఉండకుండా నేను ఎందుకు వైద్యం దిక్కుపోతున్నా నేను అంటే ఈ సమాజము మొత్తం నాశనమయ్యే స్టేజ్కి పోయింది. ఎందుకంటే ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఏ మందు వేసుకోవాలనో తెలియదు, డాక్టర్లు ఏ మందులు ఇస్తారో డాక్టర్లు తెలియదు. డాక్టర్లు ఫార్మాలు తయారు చేసిన మందులు ఇస్తారు, ఆ ఫార్మా వాళ్ళు లాభాల కోసం తయారు చేస్తారు. ఒకటి వేసుకుంటే సాలగూడలో చిక్కినట్టే. ఇక నువ్వు కడుపు నొప్పికి తలనొప్పికి గోలేసుకుంటే ఎట్లా గుర్తుంటున్నాయి? ఏ దానికి సబ్జెక్ట్? మనం ఫస్ట్ ఇరిగేషన్ మాట్లాడినాం, ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె మాట్లాడినాం, తర్వాత ఎర్త్ గురించి మాట్లాడినాం, చట్టం గురించి మాట్లాడినాం. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు హెల్త్ చెప్తున్నారు. అంటే ఏదైనా కూడా మన కన్సర్న్, మనకు నేర్చుకోవాలనే తపన్నప్పుడు గతంలో అంటే పుస్తకాలు దొరకడం ఇవన్నీ కష్టంగా ఉండేది. అంతా గూగులే కదా. అంటే ఏ సబ్జెక్ట్ అయినా తెలుసుకోగలుగుతాం మనం. ఆ కన్సర్న్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా గుర్తుండదు, ఎగిరిపోతుంది అది. అట్లనే మనము ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టాము. తెలంగాణ అస్తిత్వ వేదికలో అందరు ఏమనుకుంటానంటే ఇదేదో చంద్రబాబు లేకుంటే ఇంకోడో మాట్లాడిన దాని మీద కేవలం విమర్శలు చేస్తారు వీళ్ళు, ఈ టైంలో వీళ్ళు రావాలి ఉండాలి అని చెప్తున్నారు. వెల్కమ్ చేశారు, చాలామంది వచ్చారు, అంచనాలకు మించి వచ్చారు. బట్ నేను నా స్పీచ్లో చెప్పాను ఏమనంటే ఇది కేవలం ఎవరికో సమానం చెప్పడానికో, ఎవరినో డిఫెండ్ చేయడానికో, ఎవరినో ఆకాశానికి ఎత్తడానికో పెట్టింది కాదు. ఇది నోరు లేని నదులకు నోరు కావాలి, నోరు లేని కోట్లాది జీవరాశులు, 84 లక్షల వెరైటీ జీవరాశులు, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, వాటికి నోరు కావాలి, ప్రకృతికి నోరు కావాలి, గొంతునివ్వాలి. కాబట్టి ఇది నోరు లేని ప్రజలకు గొంతు, నోరు లేని నాశనం అయిపోతున్న పర్యావరణానికి గొంతు అని చెప్పాను నేను. ఇది ఒక ప్రకృతికి గొంతునిచ్చే సంస్థ అని చెప్పాను. అందుకే ఇవాళ భూమి గురించి మాట్లాడుకున్నాం, నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, రేపు ఇంకోసారి నదుల గురించి మాట్లాడతాం. సేవ్ సాయిల్ అనే జగ్గి వాసుదేవ్ స్లోగన్తో మనం కలిసి పనిచేస్తాం. రాజేందర్ సింగ్ లాంటి నదులను పునర్జీవింపజేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే నీళ్ళ టెర్రరిస్ట్గా మేధో పట్కర్ లాగా మారడానికి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. మూసి లాంటి వాటిని సేవ్ చేయడం, ప్రకృతి పర్యావరణం కాపాడేందుకు. అంటే అందుకే ఇందులో అన్నీ ఉంటాయి. అస్తిత్వం అన్నప్పుడు మన మూలాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి అంశానికి అస్తిత్వ వేదిక సంబంధం. మళ్ళీ దాని మీద కొంత విడిగా కూడా మాట్లాడదాం, లోతుగా మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ఒకటి కాళేశ్వరం పైన హైకోర్టు తీర్పు వెలువడడం, ఆర్టీసీ కార్మికులు, తర్వాత భూమికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ మనకు విడివిడిగా కనబడితే కానీ ఒకదానికోటి అనుసంధానమైన విషయాలు. అవి అంతిమంగా మనుషుల జీవితం పైన ప్రభావితం చూపించే విషయాలు ఇవి. వీటన్నిటికి సంబంధించిన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.